చక్కగా ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిర్వహించుకున్నటువంటి ఈ పోటీలకు ఆ స్వామివారి ఆయన ఆశీర్వాదాలు అందరి మీద కూడా మనకి కలుగజేయాలని కోరుకుంటూ ఇటువంటి నిర్విరామ ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం ఎంతో విజయవంతంగా నిర్వహించుకుంటే ఈ కార్యక్రమాలు అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ గట్టి ఒక్కసారి మీ కర్తాల ధ్వనులతోటి ఆ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన కోరుతున్నాం. గట్టి ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్యోతిని మీకు దగ్గర ఉన్నటువంటి ఆ టార్చ్ తోటి ఈ జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతిదీ కూడా సిస్టమేటిక్ గా జరగడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కంప్లీట్ స్టార్ట్ అయిన వెంటనే స్టేజ్ మీదుగా ఆహ్వానించి స్వామివారికి మన నరసింహ స్వామివారికి జ్యోతి వెలిగించేసి దీపారాధన కార్యక్రమం ఉంటుంది. కొబ్బరికాయతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనం పెద్దలైనటువంటి శ్రీ మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీ వేల్పుల సింగయ్య గారి ప్రతి సంవత్సరం కూడా మనం సాధారణంగా గౌరవించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన చేతుల మీద టార్చ్ ప్రతి ఒక్కరు కమిటీ వారి అందరూ పట్టుకోనండి. అందరూ ఒక్కసారి పట్టుకొని ఆ జ్యోతిని వెలిగి అక్కడ ఉన్నటువంటి దానిలో స్టార్ట్ చేయించండి. మెయిన్ అక్కడ ఉంటుంది చూడండి మీ దగ్గర, అందరూ కూడా దాంట్లో వేసేసేయండి. అక్కడ ఉన్నటువంటి జ్యోతి అది టార్చ్ చేత దాన్ని వెలిగిస్తున్నాడు. క్లాప్స్ అండి ఒకసారి గట్టిగా. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహణంగా కంప్లీట్ చేసుకోవడానికి సూచిగా మనం అగ్నిని జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ అయింది. ఎప్పటిలాగే మిగతా కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మనం స్టేజీ మీదకి వచ్చేసి ఆ పట్టం దగ్గర ఉన్న మన జ్యోతిని వెలిగించేసి ఒకటో నెంబర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎంఆర్ పుల్స్ గుట్టికి హెత్విక్ రెడ్డి, దినేష్ రెడ్డి, జిల్లాలో కొలిసి మండలం నంద్యాల జిల్లా రైతులు రెడీగా ఉండాలండి. ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మరి 2 నిమిషాల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్యోతి కార్యక్రమం కంప్లీట్ అయిపోగానే స్టేజ్ మీదకి రావాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా సింగరాకొండ మండలం పాత సింగరాకొండ గ్రామంలో శ్రీ వరహా లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎడ్ల పందాలులో భాగంగా బండ లాగుడు ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. జూన్ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో మా గ్రామస్తులు పాత సింగరాకొండ పంచాయతీలో భాగమైన పాత సింగరాకొండ, అయ్యప్ప నగర్ ఈ 2 గ్రామాల భక్తులు మోతకాపులుగా ఉండి దేవుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 11 రోజులు బ్రహ్మోత్సవాల్లో దేవుణ్ణి అదే ఆ భుజాల మీదే దేవుడిని మోస్తా ఉంటారు. అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చుట్టుపక్కల ప్రకాశం జిల్లానే కాదు ఎక్కడి నుంచో నమ్మకంతో నరసింహస్వామి యొక్క ఆయన మీద నమ్మకంతో ఇక్కడ ప్రజలు కానీ భక్తులు కానీ అందరూ ఆయన యొక్క ఆశీర్వాదం కోసం ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. దానిలోనే ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క హనుమంతు సేవ అని ఈ 3 రోజుల్లో నిన్న 9/6/2025 పొట్టేలు పందాలు జరిగినాయి. ఈ రోజు అనగా 10/6/2025 బండలాగుల పోటీలు జరిగినాయి. రేపు అనగా 11/6/2025 రాదాడు పోటీలు, 12/6/2025 ఇక్కడ ఇదే గ్రామం ఇక్కడే ఈ గ్రామ ప్రజలు ప్రభగట్టి పాట కచేరీ జరుపుతారు. 13/6/2025 కళ్యాణం జరిగింది. ఇవన్నీ ఈ గ్రామ ప్రజలు ఎంతో నరసింహస్వామి యొక్క మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ గ్రామ ప్రజలు ఆయన కొంగు బంగారంగా కొలుస్తూ ఇక్కడ ప్రజలు ఆయన మీద భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క మాసంలో బ్రహ్మోత్సవాన్ని ఎంతో పందిళ్ళు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఒకటే నియమాలని ఫాలో అవ్వాలి. ఏం లేదా వాటర్ కొడుతూ ఉంటే రాను అక్కడ బురద ఏర్పడుతుంది, ఇబ్బందిగా వస్తాయి. అంటే దుడుకు స్వభావం లేని వ్యక్తి, మంచి వ్యక్తి, ఆయన చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. కాబట్టి మిగతా దాతలు కూడా అక్కడికి వెళ్ళేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుచున్నామండి కమిటీ వారి తరఫున. మరి ఒక్కసారి రైతు సోదరులకి మంచి చేసే వాళ్ళు తగ్గారు. ఏదో ఈ కార్యక్రమాల ద్వారా కొంత రైతులు ఓకేనా ఓకే ఈ కార్యక్రమాన్ని సాధారణంగా స్టార్ట్ చేస్తున్నారు. వేల్పుల సింగ్ చేతుల మీద ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చేద్దామండి. ఫస్ట్ మొదటి 1వ నెంబర్ లో ఉన్నటువంటి రైతు సోదరులకి ఆల్ ది బెస్ట్ సార్. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎంఆర్ పుల్స్ గుట్టికి హెత్విక్ రెడ్డి, దినేష్ రెడ్డి, జిల్లాల మండలం, గోసపాడ మండలం, నంద్యాల జిల్లా వారి రెడీగా ఉన్నాయి. అయితే న్యాయ నిర్ణేతలకు చూపించి మీరు స్టార్ట్ చేయాలి.
గమనించేసి జాని ఆ కొరడాలు కానీ ఆ వాటర్ కొట్టే కాడికి గమనించుకోండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎవరు కూడా బండి వెంట వెళ్ళొద్దు. అదర్స్ ఎవరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఎవరి ప్లేస్ లో వాళ్ళంటే అందరికీ బాగా కనపడుతుంది. అదే ప్లేస్ లో ఉండే రిస్ట్రిక్షన్ లైన్ దాటి వస్తే మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్. ఎవరైనా సరే బండి వెంట అదర్స్ వెళ్ళొద్దు ఎవరు. మిగతా వాళ్ళందరూ ఎవరి స్థానాలు వాళ్ళు, ఎందుకంటే అటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తాయి. మీరు వాటి వెళ్తే వాళ్ళు కూడా మీరు కూడా రావట్టి మీరు కూడా బండి కట్టుకోండి సరిపోద్ది. బాబు వాళ్ళు ఎవరు వెళ్ళకూడదండి ట్రాక్ లో, తెల్ల బండిలో వెళ్తున్నారు. రిస్ట్రిక్షన్స్ చేస్తే మాత్రం కమిటీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వాడికి మీరే బాధ్యులు అవుతారు. మీరు ఇక్కడ ఎవరయ్యా వీళ్ళు? చెప్తుంటే అర్థం కదా, ఎదురు చెప్తా ఉన్నాను కదా నేను పదే పదే. మళ్ళీ మీరే అర్థం పోతున్నారు వాడికి. ఏం దాటి పెట్టాడు అంటే నాకేం కాదనుకుంటారు. మీకే చెప్తుంది, వాళ్ళు బాధ అవుతున్నారు కదా, పదే పదే చెప్తున్నారు. కనీసం వాళ్ళు క్రాస్ అయ్యేటప్పుడు అది ఫుల్ క్రాస్ అయితే నాకు వచ్చేది. నవ్వటం కదా, ఆ వయసులో ఒక రౌండ్ వేసినట్టు మీకు తెలిసింది. ఆ పెద్ద నా బండి ఎంటిపోతున్నాడు చూడండి, దాన్ని మనం క్లాప్స్ కొట్టాలి. ఆ వయసు అంతా అతను గమనించండి. డ్రైవింగ్ చేయడం అంటే వాటితో పాటు వాళ్ళు పరిగెత్తాలి, స్టామినా కావాలి. దాన్ని మన వాళ్ళకి మనం వాళ్ళకి హ్యాపీనెస్ కలిగించాలి. చేయడం జరిగింది. ఈ స్టేజీ దగ్గర ఎవరైనా సరే మన దాతలు ఉన్నట్లయితే తెలియపరిచినట్లయితే వాళ్ళని సాధారణంగా స్టేజీ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ఎవరైనా తెలియకుండా కూడా గ్రౌండ్ లో గమనించి కొద్దిగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు మనం స్టేజీ మీదకి ఆహ్వానించుకోవడం ధర్మం. ఎవరైనా రెడ్ షీట్ షర్ట్ ఉండే చెప్తుంది వాళ్ళు, అదే నేను చెప్తాను. అబ్బాయి చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు. నేను అవి క్రాస్ అయ్యేటప్పుడు కొద్దిగా క్రాస్ అవుతాయని చెప్తాను, మర్చిపోయారు. ఓకే. దినేష్ రెడ్డి, గుడ్డిపాడి మండలం, నంద్యాల జిల్లా వారి యొక్క ఎడ్ల జత 1500 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 20 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మిగిలి ఉన్నది. చివరి 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది. చివరి 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది. ఓకే. 300 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 28 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. 3000 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 28 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. చివరి 1 నిమిషం 40 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నది. వెళ్తున్నాడు, ఆగుతున్నాయి, వెళ్తున్నాడు కదా.
శ్రీ గంజి ప్రసాద్ జిఎస్కే కళ్యాణ మండపం పేమెంట్ ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద కొద్దిగా ఉన్నారా అక్కడ? బండ వెంట 4 డ్రైవర్స్ 7 కాడి విరిగిన గొలుసు తెగిన ఎక్స్ట్రా సమయం కేటాయించడం జరగదు. ఆ చివర వచ్చినప్పుడు కొద్దిగా గమనించుకోండి, కొద్దిగా ఎడగలండి. గ్రౌండ్ లో అదనంగా విజిల్స్ వేయబాకండి, దయచేసి అర్థం చేసుకోండి. మాకు ఆ ఇన్స్ట్రక్షన్ చాలా అవసరం. ఎవరు అదనంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు జరిగింది. 1వ బార్ 300 దూరాన్ని 1 నిమిషం సమయంలో ఆర్కే పుల్స్ వారి యొక్క ఎడ్ల ప్రదర్శన, ఆతోటి శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి, వేటపాలెం, బాపట్ల మండలం వారి యొక్క 2వ ఎడ్ల ప్రదర్శన కొనసాగుతుంది. 1వ బారు 300 అడుగుల దూరాన్ని వెనక్కి వచ్చేసిన వీడియో ఓకే. 2వ బారు 2 నిమిషాల 30 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. 600 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 30 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. వాటర్ కావాలంటున్నారండి. గ్రౌండ్ లో ట్యాంక్ ఇది స్టార్టింగ్ లో పెట్టేసి ఆ బండి వచ్చింది ఆడ ఆ ట్యాంకర్ వచ్చి స్టార్టింగ్ లో పెట్టేసి చెప్పండి. డ్రైవర్ ఎవరైనా మన వాళ్ళు ఉంటారు చివరా? నాలుగో బారు 1200 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 16 సెకండ్ల సమయంలో చేరటం జరిగింది. कौन बोले कौन की बोले ले మిగిలి ఉన్నది. సరే సరే మిగిలి ఉన్నది. చివరి 2.5 నిమిషం మాత్రమే మిగిలి ఉన్నది. చివరి లాస్ట్ నిమిషం చాలా వాల్యుబుల్. దయచేసి వెనక వచ్చేసేయండి బ్రదర్, వీడియోస్ తీసుకోండి. లాస్ట్ నిమిషం చాలా వాల్యుబుల్. వాళ్ళకి లాస్ట్ లో మీరు కోఆపరేట్ చేయాలి వాళ్ళకి. 10వ బారు 3000 అడుగుల దూరాన్ని 17 నిమిషాల 45 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. 10వ బారు 3000 అడుగుల దూరాన్ని 17 నిమిషాల 45 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. చివరి 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చివరి 1.5 నిమిషం మాత్రమే మిగిలి ఉన్నది. చివరి 1.5 నిమిషం మాత్రమే మిగిలి ఉన్నది. డ్రైవింగ్ నీట్గా చేయండి చాలు, ఇబ్బంది పెట్టద్దు. చివరి 1 నిమిషం మాత్రమే మిగిలి ఉన్నది. చివరి 1 నిమిషం మాత్రమే మిగిలి ఉన్నది.
చివరి 50 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నది. చివరి 50 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. చివరి 40 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఎట్లంటే తోకరండి ఎట్లు రాయమంటే ఇప్పుడు జిల్లాని జీపీ చౌదరి పుల్స్, గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి, కొండబాలవారిపాలెం, కాకుమాన్ మండలం, గుంటూరు జిల్లా వారి ఇద్దరు వస్తున్నాయి. వాళ్ళు ఆనవాయితీ కాబట్టి మధ్యలో కూడా ఇలా వస్తుంటే మనం ఆనందింప చేయడానికి ఎంతో నీట్గా అయ్యా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది ఎద్దు పొడిచిద్దంట, తన్నిద్దంట. తర్వాత మాకు ఏ సంబంధం లేదు ముందుగా చెప్పారు నీట్గా. మీకే చెప్పారు, నాకంటే ముందు తిరిగి అర్థమైనట్టుంది. పొడిచిద్ది, తన్నిద్దంట, రెండు ఉన్నాయి అంటారు. అలవాటు మంచి మంచి అలవాటు రెండు ఉన్నాయి. ఓకే సార్, బండి వెంట ఒకసారి ఇన్స్ట్రక్షన్ చదువుతున్నాను. వచ్చినట్టు వారు 1 నిమిషము 9 సెకండ్ల సమయంలో 300 అడుగుల దూరాన్ని చేరడం జరిగింది. సరేనా అడుగుల దూరాన్ని 3 నిమిషాల 7 సెకండ్ల సమయంలో చేరటం జరిగింది. జీపీ చౌదరి బుల్స్ గారి యొక్క గుండ్లవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి వారి యొక్క ఎడ్ల ప్రదర్శన గుంటూరు జిల్లా రెండో బారు 3 నిమిషాల 7 సెకండ్ల సమయంలో 600 అడుగుల దూరాన్ని చేరటం జరిగింది.
అదే రావట్లేదు. మూడో స్థానంలో కొనసాగుతుంది. చివరి 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. చివరి 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. చివరి 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. స్పీడ్గా ఉంటారు. ఓకే, మాత్రమే మిగిలి ఉంది. 18 నిమిషాల 12 అడుగుల దూరాన్ని 3000 అడుగుల దూరాన్ని చేరడం జరిగింది. చివరి 1 నిమిషం మాత్రమే మిగిలి ఉంది. చివరి 1 నిమిషం మాత్రమే మిగిలి ఉంది. చివరి 90 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. చివరి 50 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. చివరి 40 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. 40 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. చివరి 30 చివరి 20 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. చివరి 20 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. చివరి 10 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. 10 సెకండ్లు. నెంబర్లో ఉన్నటువంటి శ్రీ పల్లికొరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పీవీఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి పల్లికొరవ గ్రామం పల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి ఎడ్ల జత రెడీగా ఉండాలి. ఓకే, సైలెంట్ పిల్లలమ్మా, అక్కడ పైకి వచ్చేస్తున్నాయి కదా. వీడియో తీసాను, మీరు గమనిస్తూ ఉండండి. అదిగోండి, అదే నేను గమనిస్తూ ఉండమండి. మునిస్వామి ఆశీస్సుతో ఎల్ఎన్ఎస్ స్కూల్స్ ఆశివ శంకర్ జేసీ అగ్రహారం బేస్తవారిపేట గ్రామం.
ఏది లేదు పోయి అడుగుపోయి ఒక నిమిషం 19 సెకండ్ల సమయంలో 300 అడుగుల దూరాన్ని శ్రీ బల్లికుర్వ పోలేరమ్మ తల్లి ఆశీస్సుతో పివిఎస్ఆర్ బోల్స్ పావులూరి వీరస్వామి చౌదరి బల్లికుర్వ మండలం బాపట్ల జిల్లా వారి యొక్క ఎడ్ల ప్రదర్శన 1 నిమిషం 19 సెకండ్ల సమయంలో 3 అడుగుల దూరాన్ని లాగటం జరిగింది. కాబట్టి జరగాలండి, అంటే ఎద్దులు వస్తున్నాయండి బాబు. గీతలు తోలుతున్నారు వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి. ముగ్గు బస్తా కూడా లోపల లేకుండా మాకు బయట లేకుండా మాకు ముగ్గు వస్తాడు. ముగ్గు బస్తా కూడా బయట లాగున్నాడు. వాళ్ళు లాస్ట్ లో తోలుతున్నారు రైతు సోదరులు. పోలీసు వారు కానీ కొద్ది సైడ్ వచ్చాయి, స్పీడ్ గా వస్తున్నాయి. చూడండి ఎంత స్పీడ్ వచ్చినాయో. పెద్ద పెండ ఎత్తు వస్తుంది విట్రా, నువ్వు ఇటు చూస్తున్నావు. పెద్ద నిన్నే చెప్తు. అన్ని చివరి లేండి, బండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత పైకి వచ్చినారు అక్కడ, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు దాకా ఎలా సహకరించారో వీటికి కూడా అట్లే సెకండ్ సమయంలో 300 అడుగుల దూరాన్ని చేరటం జరిగింది. 1వ బారు 1 నిమిషము 8 సెకండ్ల సమయంలో 300 అడుగుల దూరాన్ని శ్రీ మునిస్వామి ఆశీస్సులతో ఎల్ఎన్ఎస్ రూల్స్ యొక్క నాగశివశంకర్ జేసీ అగ్రహారం బేస్తవారిపేట ప్రకాశం జిల్లా యొక్క ఎడ్ల ప్రదర్శన కొనసాగుతుంది. ఎల్లుండి పంపుతా, ఎల్లుండి గ్రౌండ్ కూడా కొట్టలేదు అప్పుడే.
7 సెకండ్ల సమయానికి 600 అడుగుల దూరాన్ని లాగటం జరిగింది. రెండో బారు 3 నిమిషాల 37 సెకండ్ల సమయానికి 600 అడుగుల దూరాన్ని శ్రీ మునిస్వామి ఆశీస్సులతో LNSS బుల్స్ లక్క నాగశివశంకర్ జేసీ అగ్రహారం బేస్తవారిపేట ప్రకాశం జిల్లా యొక్క ఎడ్ల చేత ప్రదర్శన కొనసాగుతుంది. ఒకసారి వాళ్ళు తీసుకున్నప్పుడు చివరి 3 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. చివరి 3 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. థ్యాంక్ యూ. చివరి 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. దీనిపైన అయిపోయింది. దీనిపైన అయిపోయింది. ఈ పక్కదాని ఇది అబ్బో ఇందాక అన్నించి వచ్చేటప్పుడు ఏమొచ్చింది డ్రైవింగ్ అవుతుంది, సైడ్ డ్రైవింగ్ అవుతుంది, గమనించుకోండి. జిఎంఆర్ పుల్స్ వీరికి వీరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు కలగజేయాలని మనస్ఫూర్తిగా కమిటీ వారి తరఫున కోరుకుందాం. సరే మూడు కప్పి లేదే